Hello everybody. Today we'll discuss RRB clerk number test number 24. We'll start with the reasoning session. See the first question అండి. Before starting this ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాము. 436 మొత్తాన్ని కలిపితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నెంబర్. 436 అనేవి డిజిట్స్ అవుతాయి. 436 మొత్తం కలిపితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నెంబర్. ఇందులో డిజిట్స్ అంటే 4 is a digit, 3 is a digit, 6 is a digit. Now see the questions అండి. If 1 is subtracted from the last digit of every even number అని ఇచ్చారు. ప్రతి ఈవెన్ నెంబర్ అంటే మొత్తాన్ని కలిపి నెంబర్ ఏం చేయాలి? 1 ని సబ్ట్రాక్ట్ చేయాలి లాస్ట్ డిజిట్ నుంచి అన్నారు. ఫ్రమ్ ద లాస్ట్ డిజిట్ ఒకసారి ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి చెక్ చేస్తే దిస్ ఇస్ వన్ ఈవెన్ నెంబర్ అండ్ దిస్ ఈస్ అనదర్ ఈవెన్ నెంబర్. మొత్తం రెండు ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఆ రెండు ఈవెన్ నెంబర్స్ నుంచి లాస్ట్ డిజిట్ నుంచి 1 ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఫస్ట్ నెంబర్ బికమ్స్ 435 and the third number becomes 691. This is about even numbers and 1 is added to the last digit of every odd number అని ఇచ్చారు. every odd number కి 1 ని యాడ్ చేయమని చెప్పారు. అంటే 814 అవుతుంది. అండ్ దెన్ లాస్ట్ టూ నెంబర్స్ ఏమవుతాయండి? 358 and then 726. Now the question is, what will be the difference between lowest odd number and the highest even number thus found అని ఇచ్చారు. లోయెస్ట్ ఆడ్ నెంబర్ ఏముందో చెక్ చేస్తే అన్నిట్లోనూ what is the lowest odd number అంటే 435 is the lowest odd number. This is to be subtracted from the highest even number అన్నారు. highest even number is 814. రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అన్నారు. సబ్ట్రాక్ట్ చేస్తే లాస్ట్ వాల్యూ 9 అవ్వాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుంది అంటే ఫిఫ్త్ ఆప్షన్ లో ఉంది, ఆప్షన్ నెంబర్ 5. అండ్ దెన్ ద సెకండ్ క్వశ్చన్ అండి, what will be the resultant if the first digits of lowest and highest numbers are multiplied అని ఇచ్చారు. వేటిని మల్టిప్లై చేయమన్నారు? the digits first digits of lowest and highest numbers అని ఇచ్చారు. అన్నిట్లో లోయెస్ట్ నెంబర్ ఇస్ 357. అందులో ఫస్ట్ డిజిట్ అంటే 3. it should be multiplied with the highest number first digit. 3 into 8. Answer should be 24. Third option. And then the third question is, if all the numbers are arranged in descending order అన్నారు. నెంబర్స్ ని అరేంజ్ చేయమన్నారు descending order. that means decreasing order లో రాయాలి from left to right. which of the following will be the sum of all the three digits of the number which is second from the right అని ఇచ్చారు. descending order లో కనుక రాసినట్లయితే this will be the first number, this will be the second number, this will be the third and this will be the fourth, which is second from the right. సో ఆన్సర్ అడుగుతుంది అదే అనుకుంటగా 4 plus 3 plus 6, which is nothing but 13 and the third option. And then the next question is, the positions of the first and third digits of each of the numbers are interchanged. What will be the resultant if third digit of lowest number is divided by the third digit of the highest number thus formed అని అడుగుతున్నారు. ఎలాంటి చేంజెస్ చేయమన్నారంటే the numbers of first and third digits has to be interchanged. అంటే ఈ నెంబర్ మొత్తం కంప్లీట్ గా ఏమవుతుందంటే 634 అవుతుంది. అంటే నెక్స్ట్ వచ్చే నెంబర్స్ అన్ని లాస్ట్ నెంబర్స్ తో స్టార్ట్ అవుతాయి. సెకండ్ నెంబర్ బికమ్స్ 3 తో స్టార్ట్ అవుద్ది, థర్డ్ నెంబర్ 2 తో స్టార్ట్ అవుద్ది, ఫోర్త్ నెంబర్ స్టార్ట్స్ విత్ 7 అండ్ ఫిఫ్త్ స్టార్ట్స్ విత్ 5. అడుగుతుంది ఏంటండి? లోయెస్ట్ నెంబర్. వాట్ ఈస్ ద లోయెస్ట్ నెంబర్ అంటే 2 తో స్టార్ట్ అయ్యేది లోయెస్ట్ నెంబర్ అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 296. should be divided by the third digit of the highest number అన్నారు. అన్నిట్లో highest number is which starts with 7. అంటే ఏమవుతుందండి? అది 753. అయితే ఇందులో ఏ నెంబర్స్ తో డివైడ్ చేయమన్నారు? 6 ని 3 తో డివైడ్ చేయమన్నారు. ఆన్సర్ షుడ్ బి 2 అవుతుంది, థర్డ్ ఆప్షన్. And then the next question అండి, ఫిఫ్త్ క్వశ్చన్ ఏమిచ్చారు? if in each number all the digits are arranged in descending order from left to right అని ఇచ్చారు. descending order లో రాయాలి. ఎలాంటి అంటే డిజిట్స్ ని రాయమన్నారు. డిక్రీజింగ్ ఆర్డర్ లో రాయాలి అని ఇచ్చారు. రాసినట్లయితే హౌ మెనీ ఆడ్ నెంబర్స్ విల్ బి ఫౌండ్ అని ఇచ్చారు. రాయటం ఒక పద్ధతి, లేదా ఓరల్ గా చూసి పెట్టేయచ్చు. ఓరల్ లో చూసి పెట్టడానికి మిస్టేక్స్ అవుతాయి అనుకుంటే రాద్దాము. ఆల్ ద డిజిట్స్ ఆర్ టు బి రిటర్న్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అని ఇచ్చారు. డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఫస్ట్ నెంబర్ రాస్తున్నానండి. ఫస్ట్ నెంబర్ బికమ్స్ 643, సెకండ్ బికమ్స్ 831, third becomes 962, fourth becomes 753 and then 752. how many odd numbers will be found అని ఇచ్చారు.
831 is a odd number, 753 is a odd number. ఎన్ని నెంబర్స్ వచ్చాయంటే 2 వచ్చినాయండి. ఏ ఆప్షన్ సరిపోద్దంటే సెకండ్ ఆప్షన్. అండ్ దెన్ సీ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. సిక్స్త్ క్వశ్చన్. ఆల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ అని ఇచ్చారు. ఆల్ ద స్పోర్ట్స్ ఆర్ గేమ్స్. ఆల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్. ఆల్ స్పోర్ట్స్ ఆర్ ప్లేస్ అని ఇచ్చారు. ఆల్ ద స్పోర్ట్స్ ప్లేస్ కూడా అవుతున్నాయని ఇచ్చారు. ఇఫ్ అట్ ఆల్ దీని ప్లేస్ అనుకుంటే ఈ సర్కిల్ ప్లేస్ అవుతుందండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో వాట్ ఆర్ ద కంక్లూషన్స్ అంటే అట్లీస్ట్ సమ్ గేమ్స్ ఆర్ ప్లేస్. ఎస్, గేమ్స్ ప్లేస్ అవుతాయి. ట్రూ. అట్లీస్ట్ సమ్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ అన్నారు. ఎస్, ఆల్ అవుతున్నాయంటే సమ్ కేసెస్ ఆర్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ కాబట్టి థర్డ్ ఆప్షన్ అండి. సి ద నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ వన్. సమ్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ అని ఇచ్చారు. సమ్ స్క్వేర్స్ ఆర్ rectangles. And then all rectangles are triangles. All rectangles are triangles. See the conclusions. Some squares are triangles annaru. Yes, squares triangles true. All squares are triangles అని ఇచ్చారు. అవ్వట్లేదు. ఫస్ట్ ఇది మాత్రమే సరిపోతోంది. ఫస్ట్ conclusion true. Only one first option. And then no rock is a stone. No rock is a stone. Some stones are pebbles. Some stones are pebbles. At least some pebbles are stones అని ఇచ్చారు. At least some stones are pebbles. Both are intersecting each other. Yes, first one is true. No pebble is a rock అన్నారు. ఈ రెండింటి గురించి కండిషన్ ఇవ్వలేదు కాబట్టి తీసుకోవడానికి లేదు. ఓన్లీ వన్ ఫాలోస్ అండి. See the next question. Ninth question. No train is a station అని ఇచ్చారు. No train is a station. No train is a station. No train is a station. Condition is between train and station. All platforms are stations. All the platforms are stations. Now see the conclusions. No train is a platform అన్నారు. Condition outer circle కంటే it is implied to the inner circle కూడా కాబట్టి first one true. At least some stations are platforms అన్నారు. All అవుతున్నాయంటే some definitely true అవుతుంది కాబట్టి both are true అండి. Fourth option. See the next question. Some salts are peppers అని ఇచ్చారు. Some salts are peppers. This is salt and this is pepper. Some peppers are spices అని ఇచ్చారు. Some peppers are spices. Now see the conclusions. At least some spices are salt అని ఇచ్చారు. రెండు ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్. అట్లీస్ట్ సమ్ పెప్పర్స్ ఆర్ సాల్ట్ అని ఇచ్చారు. బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్ కాబట్టి సెకండ్ వన్ ఫాలోస్ అండి. ఓన్లీ టూ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అండి. అండ్ దెన్ see the question. Next question ఏమి ఇచ్చారు? It is a puzzle. What is the puzzle given here? 7 friends are standing in a straight line facing north but not necessarily in the same order అని ఇచ్చారు. They are facing north అని ఇచ్చారు. So the conditions, P stands third from the right end of the line అని ఇచ్చారు. P అనే పర్సన్ ఎలా ఉన్నారు అంటే రైట్ సైడ్ నుంచి థర్డ్ ప్లేస్ లో ఉన్నారు అని ఇచ్చారు. రైట్ అండ్ అనుకుంటున్నాం. ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ కదా. 1 2 ఇక్కడికి P అనే పర్సన్ వస్తారు. P is standing third from the right end. 1 2 3 out of 7 members 3 members వచ్చేసారు. Still we are having 4 places vacant. 1 2 3 and 4. Next condition. Only one person stands between P and Q అని ఇచ్చారు. P కి Q కి మధ్యలో only one person అని ఇచ్చారు. P ఇక్కడ ఉన్నారు. Q can be written here or here. ఇక్కడే ఎందుకు తీసుకుంటున్నామంటే see the next point. Q is an immediate neighbor of V and S అని ఇచ్చారు. Q ని ఇక్కడ తీసుకున్నట్లయితే V and S కి నైబర్ గా పెట్టడానికి కుదరదు కాబట్టి ఈ కండిషన్ తీసుకోవట్లేదు. Q is an immediate neighbor of S and V. ఇది ఒకటే పాసిబిలిటీ అంటే ఎస్ దెర్ ఈస్ అనదర్ పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ వస్తుంది కాబట్టి తీసుకుంటున్నానండి. వాట్ ఈస్ ద అనదర్ పాసిబిలిటీ అంటే V and S are the immediate neighbors of P. And next condition is T is an immediate neighbor of U అని ఇచ్చారు. T and U are immediate neighbors. ఈ రెండు పాసిబిలిటీస్ లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఓన్లీ 2 people stand between U and Q అని ఇచ్చారు.
క్యూకి యూకి మధ్యలో ఇద్దరే ఉండాలి అంటే యు అనే పర్సన్ ఇక్కడ ఉంటేనే ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. దట్ మీన్స్ యు అండ్ టి. యు అండ్ టి లాస్ట్ కండిషన్ లో రివీల్ అవ్వాలి. ఎస్ స్టాండ్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్ అని ఇచ్చారు. ఆర్ కి థర్డ్ రైట్ లో ఉండాలి అన్న కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అవుతోంది కాబట్టి దిస్ ఈజ్ ఆర్ ఫైనల్ ఆన్సర్. ఇది ఫెయిల్ అవుతుందండి, ఫెయిల్యూర్ కేస్. ఇందులోంచి ఆన్సర్ వచ్చింది. దిస్ ఈజ్ ఆర్ ఫైనల్ అవుట్పుట్. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి. యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ సెట్ అంటే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. See the first question, relation between t and x. t నుంచి x కి అంటే comparison కుదరదు కాబట్టి first conclusion is false. Second conclusion, relation is between u and y. Less than correct కాబట్టి only 2 follows అండి. ఏ ఆప్షన్ సరిపోద్ది అంటే సెకండ్ ఆప్షన్. And then 18th question, రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ ఎల్. ఏ నుంచి ఎల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏం కనిపిస్తోందండి? ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అనేది రిలేషన్ వస్తోంది. కంక్లూజన్స్ లో వీఆర్ హ్యావింగ్ గ్రేటర్ దాన్, ఈక్వల్ టు రెండు ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎయిదర్ కేస్ అండి. ఎయిదర్ అని కన్సిడర్ చేయాలి. ఆప్షన్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ అండి, ఎయిదర్ కేస్. And the next question, relation is between E and H. E నుంచి H వరకు రిలేషన్ అడుగుతున్నారు. Check the relation E నుంచి H కి. Yes, when compared with H నుంచి E కి H is less than or equal to E వస్తోంది. రివర్స్ లో గ్రేటర్ దాన్ అన్నది ట్రూ కాబట్టి ఫస్ట్ వన్ is true. And second conclusion is relation between U and D. కంపారిజన్ కుదరదు కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్ అండి. ఓన్లీ వన్ ఫాలోస్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ రిలేషన్ బిట్వీన్ ఎల్ అండ్ టీ. ఎల్ నుంచి టీకి కన్సిడర్ చేసినట్లయితే గ్రేటర్ దాన్ అన్నది ట్రూ కాబట్టి ఫస్ట్ వన్ ఫాలోస్. మరి సెకండ్ దానికి అబ్జర్వ్ చేసినట్లయితే రిలేషన్ ఇస్ బిట్వీన్ ఈ అండ్ హెచ్. అబ్జర్వ్ చేస్తే హియర్ వీఆర్ హ్యావింగ్ కాబట్టి ఇక్కడ ఈని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ జీ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ హెచ్. అంటే ఈ ఈస్ గ్రేటర్ దాన్ హెచ్ అనేది ట్రూ అండి. బోత్ ఆర్ ట్రూ కాబట్టి ఏ ఆప్షన్ సరిపోతుందంటే ఫిఫ్త్ ఆప్షన్ టాలీ అవుతోంది. See the next set. Okay, last question అనుకుంటా. What is given here అంటే relation between A and C. A నుంచి C కి comparison కుదరదు కాబట్టి first one false. And then second one, relation between B and I. Comparison కుదరదు, neither of them are true అండి, second option. We'll go with the next set. What is the next set అంటే here we are having a puzzle. What is given in this puzzle అంటే there are 8 members who are sitting around a circular table facing the center with equal distance అని ఇచ్చారు. all are facing the center అని ఇచ్చారు. సర్కిల్ మెంబర్స్ కాబట్టి విల్ గో విత్ ద లైన్స్. మనకి బాగా అలవాటు ఉన్న లైన్స్ తో వెళ్ళిపోదాం. 2 పాసిబిలిటీస్ వస్తాయి కాబట్టి సెకండ్ పాసిబిలిటీ కూడా తీసి పెట్టేసుకుంటున్నామండి. విల్ స్టార్ట్ విత్ ద కండిషన్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? ఎస్ ఈస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి అని ఇచ్చారు. P కి థర్డ్ లెఫ్ట్ లో S ఉన్నారు. 1 2 3. హియర్ we are having yes. Q and V are immediate neighbors of S అని ఇచ్చారు. Q and V are immediate neighbors of S. ఇలాగే అవ్వాలా అంటే there is another possibility. ఏంటా పాసిబిలిటీ అంటే what is another possibility అంటే Q can be placed here, V can be placed here. ఇది ఇంకో పాసిబిలిటీ. వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అండి? నెక్స్ట్ కండిషన్ కి రెండు ఏమి ఇచ్చారో T is third to the right of V అని ఇచ్చారు. V కి థర్డ్ రైట్ లో T. 1 2 3. 1 2 3 T. And then W is an immediate neighbor of P. P కి neighbor గా W. W is an immediate neighbor of P. Only one person is sitting between W and U. W కి U కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్. వెరాస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కండిషన్ ఫెయిల్ అవుతోంది. కంప్లీట్ గా ఈ పాసిబిలిటీ ఆగిపోయింది. పర్సన్స్ లో మిగిలిపోయిన 8th పర్సన్ ఎవరైతే ఉన్నారో డేటాలో ఆ పర్సన్ ఇక్కడ కూర్చోబెడితే విత్ దిస్ వి కంప్లీటెడ్ అవర్ పజిల్. బేసింగ్ ఆన్ దిస్ వీ హ్యావ్ క్వశ్చన్స్ అండ్ యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్ అంటే హియర్ వీఆర్ హ్యావింగ్ డిఎస్. See the first question of DS. How is G related to L అని అడుగుతున్నారు. రిలేషన్ బిట్వీన్ G అండ్ L. సో L అనే పర్సన్ G ని పిలవాలి అంటే డెఫినెట్ గా G అనే పర్సన్ కి జెండర్ తెలియాలి. See the first statement. What is given in the first statement? G is the father of A. G ఫాదర్ అవుతున్నారు. ఎవరికి ఫాదర్ అంటే he is the father of A. P is married to A. L is the only child of P అని ఇచ్చారు. L is the only child of P అని ఇచ్చారు.
నా అడుగుతున్నది ఏంటి అంటే హౌ ఇస్ జీ రిలేటెడ్ టు ఎల్ అని ఇచ్చారు. ఎల్ అనే పర్సన్ జీని పిలవాలి అంటే గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తారు. ఎస్, జెండర్ తెలిసింది కాబట్టి థర్డ్ హైరార్కీ కాబట్టి చెప్పొచ్చు. ఫస్ట్ దాని నుంచి ఆన్సర్ వస్తోంది. ఆన్సర్ పెట్టేసే ముందు సెకండ్ చెక్ చేయాలి కదా. విల్ చెక్ ద సెకండ్ స్టేట్మెంట్. ఆర్ ఈస్ మ్యారీడ్ టు జీ అని ఇచ్చారు. ఆర్ ఈస్ మ్యారీడ్ టు జీ అండ్ దెన్ జీ హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్ ఎస్ అండ్ ఏ అండ్ దెన్ ఏ ఈస్ ద మదర్ ఆఫ్ ఎల్ అని ఇచ్చారు. ఏ మదర్ అవుతున్నారు. హౌ ఈస్ జీ రిలేటెడ్ టు ఎల్ అంటే జీ జెండర్ తెలియదు కాబట్టి ఎల్ మెన్షన్ చేయడానికి కుదరదు కాబట్టి స్టేట్మెంట్ 1 అలోన్ ఈజ్ సఫిషియంట్ అండి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో అది తీసేసుకోండి. 1 అలోన్ ఈజ్ సఫిషియంట్. అండ్ విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. 28th క్వశ్చన్ కంపారిజన్స్ ఇచ్చారు. అమాంగ్ ఫ్రెండ్స్ 4 మెంబర్స్ ఇచ్చారు. హూ ఈస్ ద టాలెస్ట్ అని అడుగుతున్నారు. కంపారిజన్ కాబట్టి టాలెస్ట్ అనుకుందాం, షార్టెస్ట్ అనుకుందాం. సి ఇస్ టాలర్ దాన్ ఓన్లీ 1 పర్సన్ అని ఇచ్చారు. సి అనే పర్సన్ ఎలా ఉన్నారట, టాలర్ దాన్ ఓన్లీ 1 పర్సన్ అని ఇచ్చారు. సి కన్నా కింద ఒక పర్సనే ఉండాలి అని ఇచ్చారు. అంటే మిగిలిన ఇద్దరు సికి పైన వస్తారు అని పాయింట్ క్లియర్ అండి. ఏ ఈస్ టాలర్ దాన్ సి అండ్ డి అని ఇచ్చారు. ఏ అనే పర్సన్కి ఈ ప్లేస్ అన్నా ఇవ్వచ్చు, ఈ ప్లేస్ అన్నా ఇవ్వచ్చు. క్లారిటీ లేదు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అలోన్ ఈస్ నాట్ సఫిషియంట్. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం. ఏ ఈజ్ షార్టర్ దాన్ ఓన్లీ 1 పర్సన్ అని ఇచ్చారు. ఏ ఈజ్ షార్టర్ దాన్ ఓన్లీ 1 పర్సన్. ఒక పర్సన్ కంటే మాత్రమే షార్టర్ ఉన్నారు అంటే మిగిలిన ఇద్దరు ఏ కన్నా చిన్నవాళ్ళు అని సెన్స్. డి ఈజ్ షార్టర్ దాన్ బోత్ ఏ అండ్ సి అని ఇచ్చారు. ఏ అండ్ సి కన్నా షార్టర్ గా ఉన్న పర్సన్ ఎవరు అంటే డి అనే పర్సన్ అని ఇచ్చారు. అంటే డి అనే ప్లేస్ ఇక్కడ కూర్చోపెట్టచ్చు. డి ఈజ్ షార్టర్ దాన్ ఏ అండ్ సి అని ఇచ్చారు. ఏ అండ్ సిని ఎక్కడ కూర్చోపెట్టాలో తెలియాలి అంటే ఇక్కడ కూర్చోబెట్టచ్చు అనుకుంటా కదండి. డి ఇస్ షార్టర్ దాన్ బోత్ ఏ అండ్ సి అని ఇచ్చారు. ఏ అండ్ సిని ఇక్కడ ఫిక్స్ చేసేసాం. సో ఇక్కడ నుంచి క్లారిటీ రావట్లేదు, ఇక్కడ నుంచి క్లారిటీ రావట్లేదు. రెండింటిని కలిపితే ఏం చేయొచ్చు అంటే లాస్ట్ నుంచి బట్ 1 ప్లేస్ సి ఫిక్స్ అయిపోయింది. డి అనే పర్సన్ ఏకి సికి కిందే ఉండాలని తెలిసిపోయింది. సో రెండింటిని క్లబ్ చేస్తే మనకు వచ్చేది టాలెస్ట్ పర్సన్ క్లారిటీ వస్తోంది కాబట్టి యూజింగ్ ద బోత్ ద స్టేట్మెంట్స్ వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అండి. And see the next question, 29th question. How many employees does company ABC have అని అడుగుతున్నారు. Each department has only 23 executives and 4 clerks. There are 7 departments in the company అని ఇచ్చారు. అవుట్ ఆఫ్ 7 డిపార్ట్మెంట్స్ ప్రతి డిపార్ట్మెంట్ లో 23 ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, 4 క్లర్క్స్ ఉన్నారు అన్నారు. 7 ఇంటూ మల్టిప్లై చేస్తే విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. సో ఫస్ట్ అలోన్ ఈజ్ సఫిషియంట్. సెకండ్ అవుతుందేమో చెక్ చేద్దాం. The number of employees in all the 7 departments of the company is a multiple of 3, which is unnecessary information. First alone is sufficient కాబట్టి ఆప్షన్ ఎక్కడుందో అది తీసేసుకోండి. విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. 30th క్వశ్చన్. బై హౌ మెనీ ఇయర్స్ ఇస్ అంజలి ఓల్డర్ దాన్ ప్రతీక్ అని ఇచ్చారు. ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ తో ఉన్నారు అని అడుగుతున్నారు. శ్రేయ ఇస్ 4 years ఓల్డర్ దాన్ అంజలి అని ఇచ్చారు. డిఫరెన్స్ బిట్వీన్ శ్రేయ అండ్ అంజలి ఇచ్చారు. శ్రేయ ఇస్ 4 years ఎల్డర్ దాన్ అంజలి అని ఇచ్చారు. అంజలిని శ్రేయకి మధ్యలో -4 చేస్తే విల్ గెట్ ద ఏజ్ ఆఫ్ శ్రేయ. అండ్ దెన్ ప్రతీక్ ఈజ్ 6 years యంగర్ దాన్ శ్రేయ అని ఇచ్చారు. శ్రేయ కన్నా ప్రతీక్ అనేవాడు 6 years యంగర్ అని ఇచ్చారు. దట్ మీన్స్ ప్రతీక్ ప్లస్ 6 చేస్తే విల్ గెట్ ద ఏజ్ ఆఫ్ శ్రేయ. అడుగుతున్నదేమో డిఫరెన్స్ బిట్వీన్ అంజలి అండ్ ప్రతీక్ చెప్పడానికి కుదరదు కాబట్టి ఫస్ట్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. విల్ గో విత్ ద సెకండ్ స్టేట్మెంట్ అండి. అన్మోల్ ఈజ్ 23 years old and then Pratik is 27 years old. అంజలి ఈజ్ 6 years older దాన్ అన్మోల్ అని ఇచ్చారు. అన్మోల్ ఎలా ఉన్నారట, అంజలి ఎలా ఉన్నారట, అన్మోల్ కన్నా 6 years ఓల్డర్ అని ఇచ్చారు. +6 చేస్తే విల్ గెట్ ద ఏజ్ ఆఫ్ అంజలి. అడుగుతున్నది అంజలికి ప్రతీక్కి మధ్య డిఫరెన్స్. ఆన్సర్ వస్తోంది అనుకుంటా యూజింగ్ సెకండ్ స్టేట్మెంట్ అలోన్ ఈజ్ సఫిషియంట్ అండి. ఆన్సర్ ఎక్కడుందో తీసేసుకోండి. విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. 9 people are standing in a straight line facing north అని ఇచ్చారు. 9 members స్ట్రైట్ లైన్ లో కూర్చున్నారని ఇచ్చారు. హూ స్టాండ్స్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అని ఇచ్చారు. రైట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు థర్డ్ పొజిషన్ లో ఎవరున్నారని అడుగుతున్నారు.
n stands second from the left end of the line అని ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తే పొజిషన్ ఆఫ్ n is సెకండ్ ప్లేస్ అని ఇచ్చారు. అవుట్ ఆఫ్ 9 members 1 2 3 4 5 6 7 8 and 9. Only 3 people stand between n and p. 1 2 3 n and p. k is an immediate neighbor of p అని ఇచ్చారు. ఇక్కడ కనుక k ని కన్సిడర్ చేస్తే ఒక కండిషన్, ఇటుపక్క కన్సిడర్ చేస్తే ఇంకో కండిషన్. థర్డ్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి వచ్చే థర్డ్ పర్సన్ అంటే రెండు పాసిబిలిటీలో రెండు డిఫరెంట్ ఆన్సర్స్ రాకూడదు కాబట్టి ఫస్ట్ కండిషన్ is not sufficient. So the second statement, m stands at the extreme right end of the line అని ఇచ్చారు. ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ లో m ఉన్నారు. 2 3 4 5 6 7 8 and 9. Only 5 people stand between m and h. 1 2 3 4 5. ఇక్కడికి h 1 2 3 4 5. E stands second to the right of h. ఇక్కడికి e వస్తారు. దీంతో ఆ స్టేట్మెంట్ అయిపోయింది. అడుగుతున్నది రైట్ సైడ్ నుంచి వచ్చే థర్డ్ పర్సన్ అంటే ఈ ప్లేస్ ఇంకా క్లారిటీ లేదు కాబట్టి బోత్ ని కలపాలి అన్న కామన్ టర్మ్ గా ఎవరు లేరు కాబట్టి నెయిదర్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ యూస్ఫుల్ అండి. ఏ ఆప్షన్ ఉందో అది తీసేసుకోండి. నెయిదర్ ఆర్ సఫిషియంట్. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్ అంటే సింబల్స్ అండ్ ఎలిమెంట్స్ ఇచ్చారు. చెక్ చేద్దాం ఒకసారి. If all the symbols are dropped from the arrangement, which of the following will be the 11th from the left end అని ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ నుంచి 11th ఎలిమెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఈ వేటిని డ్రాప్ చేయాలంటే సింబల్స్ ని డ్రాప్ చేసేయాలి. కౌంట్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. A is the answer అండి. ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 4 are alike, find the different one అని అడుగుతున్నారు. ఫస్ట్ రెండు ఎలిమెంట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చెక్ చేద్దాం. ఫస్ట్ రెండు ఏమున్నాయి? బి అండ్ యు. బికి యూకి మధ్యలో ఎంత డిఫరెన్స్ తీసుకున్నారు? 1 2 3 4 ఎలిమెంట్స్. 3 అండ్ 7 ని చెక్ చేద్దాం. 3 అండ్ 7 కి మధ్య 1 2 3 4. ఏ అండ్ ఈ కి మధ్య డిఫరెన్స్ 1 2 3 4 ఎలిమెంట్స్. ఫోర్త్ ఆప్షన్ కాపీరైటర్ కి క్యూకి. కాపీరైటర్ అండ్ క్యూ ఎన్ని ఎలిమెంట్స్ డిఫరెన్స్ ఉందంటే మోర్ దాన్ 4 ఉంది, విచ్ ఇస్ డిఫరెంట్ అండి. ఆప్షన్ నెంబర్ 4. And next question is, which of the following is 6th to the right of 14th to the right from the given arrangement అన్నారు. రెండు సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాము. అంటే రైట్ సైడ్ నుంచి వచ్చిన 8th ఎలిమెంట్ అడుగుతున్నారు. 1 2 3 4 5 6 7 8. 3 అవ్వాలి. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అని అడుగుతున్నారు. క్వశ్చన్ మార్క్ లో ఏమొస్తుందని అడుగుతున్నారు. 7 6 m అని ఇచ్చారు. 7 6 అండ్ m. T3 J అని ఇచ్చారు. T నుంచి 3 మళ్ళీ వెనక్కి మళ్ళీ వస్తే J వస్తోంది. అబ్జర్వ్ ద సర్కిల్ అండి. n పర్సంటేజ్ 6 అని ఇచ్చారు. n పర్సంటేజ్ నుంచి వెనక్కి 6 అంటే ఏం జరుగుతోంది? ఎక్కడైతే ఆపేశారో ఆ నెక్స్ట్ ఎలిమెంట్ ని తీసుకుంటున్నారు. అంటే 6 కి d కి మధ్య డిఫరెన్స్ ఏంటో చెక్ చేయండి. 6 ఇక్కడ ఉంది. d తీసుకో. n నుంచి d అబ్జర్వ్ చేద్దాం. దిస్ ఇస్ బెటర్ కదా. n నుంచి d ఫస్ట్ ఎలిమెంట్ కి ఆర్డర్ చూసుకుంటున్నాను. n d కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే n కి ముందు లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతూ ఒక ఎలిమెంట్ ని తీసుకున్నారు. నెక్స్ట్ ఆర్డర్ కి వద్దాము. d q నుంచి 3 కి వెళ్ళారు. ఇప్పుడు రావాలి అంటే మనకి ఏం చేయాలండి? k దగ్గర నుంచి ఒకసారి చెక్ చేసుకుంటే ఏం రావాలి మనకి? దానికి ఒక ఎలిమెంట్ వదిలేసి తీసుకోవాలి. d కి ఫార్వర్డ్ గా ఒక ఎలిమెంట్ వెళ్ళిపోతే k తో స్టార్ట్ అవ్వాలి. k తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ లాజిక్ ని అప్లై చేస్తే మనకు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వస్తుందండి. ఆప్షన్ నెంబర్ 3. ఫాలో ద హైరార్కీ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 36th question. How many such symbols are there in the given arrangement, each of which is immediately followed by a vowel and also immediately preceded by a consonant అని అడుగుతున్నారు. ఎలాంటి సింబల్స్ అడుగుతున్నారంటే which is immediately followed by a vowel and preceded by a consonant. ముందు ఒక కాన్సనెంట్ ఉండాలి, followed with an vowel. అలాంటి అరేంజ్మెంట్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయమంటున్నారు. చెక్ చేద్దాము. సింబల్, కాన్సనెంట్ అండ్ ఓవల్. కాన్సనెంట్ సింబల్ ఉంది, లేదు. కాన్సనెంట్ సింబల్ ఉంది, ఓవల్ లేదు. కాన్సనెంట్ సింబల్ పట్టుకుని వెతుకుదామండి. సింబల్ ఉంది, కాన్సనెంట్ ఉంది, ఓవల్ ఉంది. ఎస్,
ఒక కాంబినేషన్ దొరికింది. ఇది కాకుండా చెక్ చేద్దాం. సింబల్ ఉంది, ఎలిమెంట్స్ లేవు. సింబల్ ఉంది కానీ కుదరట్లేదు. ఓన్లీ వన్ కాంబినేషన్స్ ఇస్ సాటిస్ఫైడ్ అండి. ఆప్షన్ నెంబర్ 4. In a certain code, skate is coded as an ఇచ్చారు, great is coded as. How is the word joint written in the same code అని అడుగుతున్నారు. ఎస్ నుంచి యూ అవ్వడానికి 19th లెటర్ 21st అయింది. అంటే ఎంత యాడ్ చేశారు? +2 యాడ్ అయింది. 11th ఎలిమెంట్ కాస్త 13 అయింది, +2. మిడిల్లో ఉన్న ఏ యాజ్ ఇట్ ఈస్ అదే పొజిషన్లో ఉండిపోయిందండి. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతున్నట్టుంది. మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్లో ఎలాంటి చేంజెస్ లేవు. మిగిలిన అన్ని లెటర్స్కి మాత్రం +2 యాడ్ చేశారు. సేమ్ లాజిక్ అప్లై చేస్తే జాయింట్కి అన్ని చోట్ల +2 యాడ్ చేస్తే మనకు వచ్చే ఆప్షన్ ఏమవుతుందో చెక్ చేయండి. యుల్ గెట్ ద ఆన్సర్ యాజ్ ఫస్ట్ ఆప్షన్ అండి. తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ ద క్వశ్చన్ ఇస్, if it is possible to make one meaningful English word starting with L అని ఇచ్చారు. L తో స్టార్ట్ అయ్యే ఒకే ఒక వర్డ్ తీసుకురావాలట. అయితే ఎలాంటిది అంటే విత్ యూజింగ్ ద లెటర్స్ ఏంటివి అంటే సెకండ్ లెటర్. వాట్ ఈస్ ద సెకండ్ లెటర్ అండి? ఇక్కడ L is the second letter and fourth letter అని ఇచ్చారు. వాట్ ఈస్ ద ఫోర్త్ లెటర్ అంటే A is the fourth letter, సిక్స్త్ లెటర్ అన్నారు, E is the sixth letter, సెవెంత్ లెటర్ is D. L తో స్టార్ట్ అయ్యే ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ చేయొచ్చు అని ఇచ్చారు. ఒకటే అనుకుంటా, LEAD. అయితే అడుగుతున్నది ఏంటి? విచ్ విల్ బి ద సెకండ్ లాస్ట్ లెటర్ ఆఫ్ ద న్యూ వర్డ్ సో ఫార్మ్డ్ అని ఇచ్చాడు. సెకండ్ లాస్ట్ లెటర్ అంటే ఏ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్. And the next question is, how many such pair of letters are there in the word packets అని ఇచ్చారు, forward and backward. We'll start counting from P అండి. PQRSTUV రావట్లేదు. ABCDEF CDE ఒక పేరు వచ్చింది. C నుంచి Eకి ఫస్ట్ పేర్ ఇస్ C అండ్ E. KLM EFG రావట్లేదు. మొత్తం ఫార్వర్డ్ నుంచి రావట్లేదు. విల్ స్టార్ట్ విత్ బ్యాక్వర్డ్ అండి. ST ఇంకొక పేరు వచ్చింది S అండ్ T. UVWXYZ EFGHI KLMNO CDEAB మొత్తం మీద ఎన్ని పేర్స్ వస్తున్నాయంటే 2 పేర్స్ వస్తున్నాయండి, సెకండ్ ఆప్షన్. And the next question is, how many meaningful words can be made using all the letters అని చెప్పి LWOF అని ఇచ్చారు. ఫ్లో అనే వర్డ్ రాయొచ్చు. ఇంకేం రాయొచ్చండి? ఉల్ఫ్ రాయొచ్చు, ఫౌల్ కూడా రాయొచ్చు. ఎన్ని వర్డ్స్ వస్తున్నాయంటే 3 వర్డ్స్ వస్తున్నాయి, థర్డ్ ఆప్షన్. అయితే దీంతో రీజనింగ్ సెషన్ అయితే కంప్లీట్ అయింది. బిఫోర్ క్లోజింగ్ ద సెషన్ ఏం చేయాలి అంటే, వీ హ్యావ్ నెంబర్ సిరీస్ కదా, విల్ గో విత్ ద నెంబర్ సిరీస్ అండి. ఆఫ్టర్ దట్ విల్ క్లోజ్ ద సెషన్. సీ ద నెంబర్ సిరీస్. ఎస్, హియర్ వీఆర్ హ్యావింగ్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ కనుక చూస్తే ఫస్ట్ క్వశ్చన్లో ఆల్టర్నేట్ సిరీస్ ఇచ్చారు. 20 నుంచి 25, 25 నుంచి 30. ఇన్ ద సేమ్ లాజిక్ 34 to 39, 39 to క్వశ్చన్ మార్క్. ఆల్టర్నేట్ సిరీస్లో ఏం జరుగుతోంది? +5 is added. ఆ ప్రకారంగా విల్ గెట్ ద ఆన్సర్ as ఫిఫ్త్ ఆప్షన్ అండి, 44. సి ద నెక్స్ట్ క్వశ్చన్. 4, 6, 14, 24 అని ఇచ్చారు. 4 నుంచి 6కి ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 2 అంటే ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 4 ప్లస్ 2. వాట్ ఈస్ ద లాజిక్ అంటే ఇంటూ n ప్లస్ 2. ఆన్సర్ ఏమవ్వాలి అంటే ఆన్సర్ షుడ్ బి 178 అండి, ఫస్ట్ ఆప్షన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. 126, 64 తగ్గుతూ వెళ్తోంది వాల్యూ. అంటే త్రూ అవుట్గా ఏం జరిగిందంటే ఇంటూ 1/2 చేశారు. ప్రతి నెంబర్కి ఇంటూ 1/2 జరగాలి. 126/2, 64/2, 34/2, 20/2, 14/2 జరగాలి. అయితే /2 చేసి దీనికి +1 యాడ్ చేయాలి, దీనికి /2 చేసి +2 యాడ్ చేయాలి, /2 +3 +4 అంటే ఇక్కడికి వచ్చినప్పటికి +5 యాడ్ చేయాలి. అంటే ఇంటూ 1/2 అన్నది కామన్, +1, +2, +3, +4 అన్నవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అలాంటి లాజిక్లో వెళ్తే విల్ గెట్ ద ఆన్సర్ as ఫిఫ్త్ ఆప్షన్ అండి. సి ద నెక్స్ట్ క్వశ్చన్. 10, 11, 13 అని ఇచ్చారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే 1 is the difference. హియర్ యూ ఆర్ గెటింగ్ 2, ఇక్కడికి వచ్చేసరికి 8, ఇక్కడికి వచ్చేసరికి 48. 1 into 2 చేస్తే 2 వస్తుంది. 8 రావాలంటే ఇంటూ 4 చేస్తే వస్తుంది, ఇంటూ 6. ఈవెన్ నెంబర్స్ అంటే నెక్స్ట్ ఎంత మల్టిప్లై అవ్వాలి? 48 into 8 చేయాలి, అంటే 384. 69కి 384 యాడ్ చేస్తే 453 వస్తుంది, ఫోర్త్ ఆప్షన్. డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ మెథడ్.
The last question for today's session ఏమి ఇచ్చారు 16 8 12 30 హాఫ్ వాల్యూ కనబడుతున్నట్టుంది 16 ఇంటూ 0.5 8 ఇంటూ 1.5 12 ఇంటూ 2.5 ఆన్సర్ రావాలి అంటే 30 ఇంటూ 3.5 చేయాలి విచ్ ఇస్ నథింగ్ బట్ ఫోర్త్ ఆప్షన్ అండి 105 దీంతో కంప్లీటెడ్ అండి థ్యాంక్ యూ ఆల్